రాత్రికాలపు ప్రార్థన. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, సర్వాధికారములు కలిగిన దేవుడవు, సర్వమును సృష్టించి పాలించే రాజువు, రాజులకు రాజువు తండ్రి, ప్రభువులకు ప్రభుడవు దేవా, దేవాది దేవుడవు, పరలోకమందును భూమి మీదను సమస్త హక్కులను కలిగి ఉన్న దేవుడవు, పాపం లేని పరిశుద్ధుడవు మీరు తండ్రి, పాపిని నీతిమంతునిగా మార్చే శక్తి కలిగిన దేవుడవు, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన, దోషులమైన, అపవిత్రులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా పాపములను, మా దోషములను, మా అతిక్రమములను మా యొద్ద నుండి దూరపరిచి మమ్మను నీతిమంతులుగా మార్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మా నిమిత్తమై ఆ కలవరసులలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. పరిశుద్ధుల గుంపులో మమ్మను చేర్చి అబ్బా తండ్రి అని మొరుపెట్టే కృపను మాకు దయచేస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రములు దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరుపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గనపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా, మమ్మను పోషించినారు, సంరక్షించినారు, భద్రపరిచినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మను తప్పించినారు దేవా, మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కటి క్షేమాన్నిచ్చారు తండ్రి. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమున ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో, ఏ పాపాన్నైతే మేము చేస్తూ వచ్చామో దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. అయ్యా, మీ దృష్టికి నీతిమంతులంగా, నిర్దోషులంగా, యథార్థవంతులంగా మీ యందు భయం భక్తి కలిగి నడుచుకొనుటకు సహాయం చేయండి తండ్రి. ఎల్లప్పుడూ మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ప్రవ్వా, మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, ఆలోచనల ద్వారా, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాము. మమ్మను క్షమించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు కన్నీటితో మీకు మొరపెడుతుండగా, నమ్మకంతో మీ జవాబు కొరకు ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, తల్లిదండ్రులు వదిలేసి పట్టించుకోక అనాథలుగా మారిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరూ ఉన్న అనాథలుగా బ్రతుకుతున్న వారిని మీరు కనికరించండి. తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మారిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, విధవరాన్లను మీరు కనికరించండి దేవా. అయ్యా, విధవరాన్లకు ఆత్మీయ భర్తగా ఉండి మీరే వారిని పోషించమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను మిమ్మును అనాథలనుగా విడువను అని పలికిన దేవుడవు తండ్రి. దయచేసి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దేవా, వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చమని, మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, రకరకాల అనారోగ్యాలతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యి స్వస్థత లేక, ఆదరించే దిక్కు లేక, ఒంటరితనంతో బాధపడుతూ కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. మీ వాక్కును పంపి బిడ్డల్ని బాగు చెయ్యండి దేవా. వారి ఎడల మీరే గొప్ప స్వస్థత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎందరైతే బిడ్డలు విశ్వాసంతో మీపై ఆధారపడి మీకు మొరపెడుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు కుటుంబంలో ఒక సమస్య తర్వాత మరొకటి, ఇలా శ్రమలలో, శోధనలలో నెమ్మది, ప్రశాంతత లేకుండా జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబంలో ఉండే సమస్యలన్నింటినీ మీరు తొలగించండి దేవా. భార్య భర్తల మధ్య కలహాలు, మనస్పర్ధలు, విభేదాలు తీసివేయండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, మీ యందు భయభక్తులు కలిగి సంతోషంగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈ సమయాన ప్రవ్వా, విడిపోయిన భార్య భర్తలను మీరు కలపండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎవరైతే అనేక విధములైన సమస్యలలో చిక్కుకుపోయి సతమతం అవుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి సమస్యల నుంచి బిడ్డల్ని విడిపించండి దేవా. చాలా మంది ప్రియులకు వారి హృదయంలో నెమ్మది లేక ఎన్నెన్నో బాధలతో కృంగిపోయే వారిగా ఉంటున్నారు. అనేకుల నుండి నిందలను, అవమానాలను, ద్వేషాలను ఎదుర్కొంటున్నారు దేవా. సొంత బంధువులే శత్రువులుగా మారుతున్నారు తండ్రి. దయచేసి దేవా, ఈ రకంగా బాధపడుతూ దుఃఖిస్తున్న బిడ్డలందరినీ మీరు ఆదరించండి దేవా. వారికి గొప్ప నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిందల నుండి, అవమానాల నుండి, ద్వేషాల నుండి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా. కాపాడండి ప్రవ్వా. సమస్యల నుంచి దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డలందరికీ గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు అనేక కారణాల వలన తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వాటిని తీర్చలేక, ఎటువైపు నుండి సహాయం పొందుకోలేక, వారి పనులలో అభివృద్ధి లేక కన్నీరు కారుస్తున్న బిడ్డల జీవితాలలో మీరే అద్భుత కార్యం జరిగించండి తండ్రి. అప్పుల భారాల నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు చేసే ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, వారి చేతి పనులన్నింటినీ మీరు దీవించండి దేవా. వారి పనులలో బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. అత్యధికంగా ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి విరోధంగా మారుతున్న ప్రతి ఆటంకాలన్నింటినీ యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సమస్త కీడుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అపాయాలు, ఆటంకాల నుండి రక్షించండి దేవా. అయ్యా, మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి తండ్రి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికపరమైన అవసరతలన్నింటినీ మీరు తీర్చండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించండి తండ్రి. ప్రతి కుటుంబంలో ఉండే ఆర్థిక కొరతల్ని మీరే తీర్చండి దేవా. అయ్యా, బిడ్డల్ని అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పిల్లలు, యవ్వనస్తులు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ మీ యందు భయం, భక్తి కలిగి మిమ్మును సేవించే వారిగా సిద్ధపరచండి దేవా. మీ యొద్ద నుండి ఆశీర్వాదములతో బిడ్డలు తృప్తి చెందేవారిగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలు దేవా, స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా తోడుగా ఉండి సహాయం చేయండి. వారి చదువులలో మంచి జ్ఞానం అనుగ్రహించండి. యవ్వనస్తులు ఉద్యోగాలకు, కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి కాపుదలగా ఉండండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. పెద్దలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను మీరు కనికరించండి దేవా. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి వ్యాపారాలలో, ఉద్యోగాలలో, చేతి పనులలో మీరే బిడ్డలందరినీ అత్యధికంగా అభివృద్ధి పరచమని, క్రమక్రమంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, శత్రువుల చేతిలో నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని ద్వేషించే వారి నుండి, సిగ్గుపరిచే వారి నుండి కాపాడండి దేవా. రకరకాల భయాలన్నిటి నుండి నీ బిడ్డల్ని విడిపించండి దేవా. అయ్యా, మా విరోధులను, మా వీధికి లేచు వారిని అణచివేసే దేవుడో మీరే తండ్రి. దయచేసి దేవా, అయ్యా, మా
మాకు శత్రువులుగా మారుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే మార్చండి దేవా. వారికి మంచి మనసును అనుగ్రహించండి. శత్రువులను మిత్రులుగా చేసే దేవుడో తండ్రి, అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, సంతానం లేక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ప్రతి పరిస్థితిలో, ప్రతి ఒక్క బాధలో, కష్టాలలో, శ్రమలలో మమ్మును విడువని దేవుడోగా, మమ్మును ఎడబాయని దేవుడోగా కాపాడుతూ రక్షిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రకరకాల శ్రమల మధ్య కృంగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వేదనల మధ్య భయాందోళనలో జీవిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ఈనాడు ప్రవ్వ, వారి సమస్యలే వారిని ఎంతో భయపెట్టేయిగా ఉంటున్నాయి దేవా. అవి తట్టుకోలేక బిడ్డలు ఎంతో బాధను అనుభవిస్తున్నారు దేవా. దయచేసి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సమస్యల నుండి, అపవాది నుండి, శ్రమల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా జీవితాలను పాడు చేసే అపవిత్రాత్మలను మీరు సంపూర్ణంగా తీసివేయండి దేవా. మా బిడ్డలలో ఉన్న అపవిత్రాత్మలను, మా కుటుంబంలో ఉండే దురాత్మ శక్తులను, మా ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్న అపవిత్రాత్మలను మీరు గద్దించి పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. మీ నామంలో దయ్యములను వెళ్ళగొట్టే శక్తిని, ఎదిరించే ప్రార్థన జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మాకు కలిగే ప్రతి పరిస్థితిని బట్టి భారంతో మీకు మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అయ్యా, మేము చెయ్యబోయే ప్రతి పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, మేము చేసే పనులు, మేము వెళ్ళే మార్గాలు మాకు అపజయాన్నిస్తాయో, మాకు ఆటంకాలను కలిగిస్తాయో మాకు తెలియదు. కాబట్టి మీ చిత్తాన్ని తెలుసుకొని మీకు ప్రార్థించి ముందుకు సాగే బిడ్డలంగా మమ్మల్నందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీతో గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో మీ దృష్టికి నమ్మకస్తులంగా ఉండుటకు సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, మా శరీర బలహీనతలను మీరు తీసివేయండి దేవా. ఆత్మీయంగా మమ్మను బలపరచండి, శరీరంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఏ అనారోగ్యము, ఏ బాధ, ఏ సమస్య, ఏ శ్రమ, ఎలాంటి మనుషులు మమ్మను వేధించకుండా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నిరుద్యోగులుగా ఉంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారిని మీరు కనికరించండి. ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి. ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. చక్కటి జాబు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది సరైన ఉద్యోగం లేక బ్రతుకు భారమయ్యి ఇబ్బందుల్లోనే జీవిస్తున్నారు. కొరతల మధ్య నలిగిపోతున్నారు. అక్కరలు, అవసరతలు కలిగి బ్రతుకుతున్నారు దేవా. దయచేసి వారికి మీరు తోడుగా ఉండండి దేవా. మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు అందించండి తండ్రి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సంపాదన సరిపోక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు ప్రవ్వా. మీరే వారి స్థితిని మార్చండి దేవా. అయ్యా, బిడ్డల్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో వివాహ సంబంధం కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు దీవించండి. ఏకాంగులను సంసారులుగా మార్చే దేవుడవు. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పరిశుద్ధ వివాహం కొరకు సిద్ధపరచండి దేవా. అయ్యా, కృప చూపించమని, బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎవరికైతే హృదయంలో నెమ్మది, సమాధానం లేక జీవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీ గొప్ప సమాధానంతో నింపండి దేవా. ఎంతో మంది హృదయంలో నెమ్మది లేక వేదన చెందుతూ సమాధానం రాక కలవరంలో, ఆందోళనలో నలిగిపోతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ శాంతిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదాలపై పడి మొరపెడుతున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి, దృష్టించండి. ఈ దినమంతా బిడ్డలు వారి పనులను బట్టి, వారి ప్రయాణాలను బట్టి ఎంతో అలసిపోయిన వారిగా ఉంటున్నారు. దయచేసి బిడ్డల అలసటను మీరు తీసివేయండి, గొప్ప శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదం
పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు లయపరచండి దేవా. ఈ సమయాన ప్రవ్వా ఎలుగెత్తి మేము మొరపెడుచుండగా దేవా మీ పరిశుద్ధ పర్వతం నుండి మాకు ఉత్తరం ఇయ్యండి దేవా. మీరే మాకు ఆధారము తండ్రి, మీరే మాకు ఆశ్రయం దేవా, దిక్కు ప్రవ్వా. దయచేసి మీ మీదనే ఆధారపడుచున్నాం తండ్రి. నీ బిడ్డలమైన మమ్ములందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. మా ప్రార్థనలకు మీరు జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మమ్మును బాధించే సమస్యలు, మమ్మును వేధించే శత్రువులు, మమ్మును బాధించే అక్కరలు కొరతలు ఎంతో విస్తరించి ఉంటున్నాయి దేవా. మా మీదికి లేచేవారు అనేకములుగా ఉంటున్నారు ప్రవ్వా. దయతో మమ్మును మీరు కనికరించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డలు రకరకాల భయాల మధ్య జీవిస్తున్నారు. ఎటువైపు నుండి శత్రువులు వస్తారో, ఏ వైపు నుండి హాని కలుగుద్దో, ఎటు నుండి అనారోగ్యం వస్తుందో అని బిడ్డలు ఎంతో భయాందోళనలో బ్రతుకుతుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీ రక్షణ వారికి దయచేయండి ప్రవ్వా. మీ సహాయం ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా నశించిపోతున్న ఆత్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నశించిపోతున్న మా బంధువులను, మా స్వంత ఇంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపంలో పడిపోకుండా దేవా, చెడు స్నేహంలో జీవించకుండా నీ బిడ్డలైన వారందరినీ మార్చండి దేవా. ప్రతి ఒక్కరికి మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా నీ ప్రజలందరి మీదికి మీ మెండైన ఆశీర్వాదములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న చిన్న బిడ్డలను, పెద్దవారిని, వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.